విశ్వాసమనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాన్ని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్ తెలియకో, ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్టు చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతాయి. వాటి వలన మనకి కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు. నేను వాటిని విడనాడి పోస్ట్మ్యాన్ మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 38వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అంటే ఆయన్ను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంతకి చేరాలి, ఆయనకు అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకున్నప్పుడే గ్రహిస్తాం. విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయమో చింతించకండి అనే దేవుని ఆజ్ఞ వదులు లేనిది. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిది. మనం మోస్తున్న బరువుని మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గర నుండి మన సమస్యలన్నీ వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెనక్కి తెచ్చేసుకుంటే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని అర్థం చేసుకుంటాను.